గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జాబ్ మానేసిన ఈ 3 మంత్స్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఖాళీగా ఏం లేను, ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలని రకరకాల వేస్ కోసం రీసెర్చ్ చేశాను. ఇలా రీసెర్చ్ చేస్తున్న నాకు కొన్ని జెన్యూన్ మెథడ్స్ అనేవి తెలిసాయి. అందులో ఫస్ట్ది అమెజాన్ సెల్లింగ్ అండ్ ఫ్లిప్కార్ట్. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో సెల్లింగ్ కానీ. And second one, affiliate marketing. And third one, drop shipping. And fourth one, content creation. That means YouTube, Instagram. ఓకే, సో అందాక ఈ 4 తీసుకుంటున్నా. ఇంకా ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే ఈ కంటెంట్ క్రియేషన్లోనే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కాకుండా మనం ఒక కోర్స్ లాంచ్ చేయొచ్చు. అంటే మనకు బాగా తెలిసిన ఒక విషయం మీద మనం ఒక డిజిటల్ ప్రోడక్ట్ని తయారు చేయొచ్చు. And how to build a startup. సో ఇలా మనం ఎవరి కిందో జాబ్ చేస్తూ మన టైంని మొత్తం వాళ్ళకి అమ్మేసే బదులు అదేదో టైంని మనమే యూటిలైజ్ చేసుకుంటే ఇన్ని వేస్ ఉన్నాయి. మనం ఒకరి కింద డిపెండ్ అవ్వకుండా మనల్ని మనం పోషించుకోవడానికి కావాల్సినంత మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇన్ని వేస్ ఉన్నాయి. ఇంకా నిజం చెప్పాలంటే జాబ్లో వచ్చేది చిల్లర. జాబ్ చేస్తే వచ్చేది జస్ట్ చిల్లర మాత్రమే. వీటిల్లో ఏదైనా కరెక్ట్గా 100% ఫోకస్ పెట్టి నెలంతా రోజుకి 8 అవర్స్ మీరు ఎవరి దగ్గర పనిచేసే బదులు ఆ 8 అవర్స్ వీటిలో దేని మీదైనా 1 మంత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెడితే క్లిక్ అవుతుంది. అంటే మీకు గ్రోత్ తెలుస్తుంది. ఒక 1 ఇయర్ వీటిలో దేని మీదైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ ఫోకస్ పెట్టి బాగా మీ కామన్ సెన్స్, తెలివితేటలు అన్నీ యూజ్ చేసి కానీ మీరు దీంట్లో దేన్నైనా బిల్డ్ చేసుకోగలిగితే జాబ్ అనవసరం మీకు. ఇంకా ఈజీగా మీరు ల్యాక్స్లో ఎర్న్ చేయొచ్చు. ఓకే, ఇదేదో నేను మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికో ఇట్లా చెప్పట్లేదు. ఎందుకంటే నేను జాబ్ మానేసిన తర్వాత నిజానికి నేను బ్లాంక్ మైండ్తో ఉన్నాను. జాబ్ మానేసేటప్పుడు ఏంటి వెధవ జీవితం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అట్లా ఎవరి కిందో పని చేయాల్సి వస్తుంది, ఏదో మాటలు పడాల్సి వస్తుంది, మనకి ఎందుకు వచ్చింది, ఆఫ్టర్ ఆల్ 25,000 కోసం మనం ఎంత కష్టపడాలా అని అనిపించింది. అంటే కష్టపడాలా అంటే నా కోసం నేను కష్టపడుకుంటాను. నిజానికి నేను స్వార్థపరుణ్ణి, సెల్ఫిష్ పర్సన్ని. అంటే చెప్పాలంటే నా కోసం నేను ఎంతైనా కష్టపడతాను. నా కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త మూవీ రిలీజ్ అయింది, నాకు వెళ్ళాలనిపించింది, మా ఊర్లో థియేటర్లో టికెట్ దొరకలేదు అనుకో, వేరే జిల్లాకి వెళ్ళి మరి చూసిన రోజులు ఉన్నాయి. ఏదైనా నాకు కావాల్సిన ప్రోడక్ట్ కోసం, లేదా నాకు కావాల్సిన మనిషి కోసం, లేదా నాకు కావాల్సిన పని కోసం నేను ఎంతైనా కష్టపడతాను. కానీ వేరే ఎవడి కోసమో, వాడు ఇచ్చే 25,000 కోసం వేరే ఎవడి కోసమో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంత కష్టపడడం నాకు ఎందుకో ఇది నచ్చలేదు. అంత కష్టపడేది ఏదో నా కోసం నేను కష్టపడవచ్చు కదా. నేనే ఒక స్టార్టప్ బిల్డ్ చేసుకోవచ్చు కదా, నేనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు కదా, నేనే ఒక నాకు సంబంధించి నాకు అవసరమైనంత మనీ నా అంతటి నేనే సంపాదించుకోవచ్చు కదా, వేరే వాళ్ళ దగ్గర పని చేయకుండా. నా కింద ఒక 10 మంది పనిచేసేలాగా నేను చేసుకోవచ్చు కదా అని చెప్పి చాలా లోపల నాకు గిల్టీగా అనిపించేది. ఎవరి దగ్గర నేను పని చేయడం ఏంటి, వాడు ఏదో మాటలంటే పడడం ఏంటి. అంటే మనం చాలా చదువుకొని వెళ్ళాం, అక్కడేమో మన పైన ఉన్న మేనేజరు జస్ట్ 10th, 12th క్లాస్ పాస్ అయి ఉంటాడు. వాడేమో ఆ ఇన్స్టిట్యూట్ పెట్టిన కొత్తలోంచి అక్కడ ఉంటాడు. అంటే ఆ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో 5,000కి 6,000కి జాయిన్ అయిపోయినాడు. ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో వాడు మన పైన మేనేజర్గా ఉంటాడు. మనం ఏం మాస్టర్స్ చేసి మనం వెళ్ళాం. మనకున్న నాలెడ్జ్లో పావంతు కూడా వాడికి ఉండదు. కాకపోతే వాడు ఏం చేయగలడంటే మనల్ని అవమానించి, మన పౌరుషాన్ని రెచ్చగొట్టి మన చేత పని చేయించుకోవడం మాత్రమే వాడికి తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు అనుకో, ఆ స్టూడెంట్ ఫెయిల్ అవ్వడానికి మనమే కారణం అని మనల్ని బ్లేమ్ చేస్తూ మనలో కోపాన్ని రేకెత్తించి మన చేత పని చేయించుకోవడం.
ఆ ఒక్క స్కిల్లే వాడికి తెలుసు తప్ప ఆ స్టూడెంట్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు, వాడి మూలాలు ఏంటి, అసలు వాడికి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాడు అసలు చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, వేరే దేని మీదైనా ఇంట్రెస్ట్ పెడుతున్నాడా, వాడికి బిజినెస్ పెట్టాలని ఉందా, లేదంటే వాడికి నిజంగా అసలు ఆ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎవడు అసలు ఆ స్టూడెంట్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటనేది ఎవరు ఆలోచించడు. జస్ట్ అక్కడ పని చేస్తున్న వాడి మీద బ్లేమ్ చేయడం మాత్రమే. సో ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన నాకు ఎందుకో ఇదంతా కరెక్ట్ కాదనిపించింది. మనం ఎందుకు వేరే ఎవరి దగ్గర పని చేసి వాడి దగ్గర మాటలు పడాల్సిన అవసరం ఏముంది. ఆఫ్టర్ ఆల్ 25,000 కోసం ఆ మాత్రం 25,000 మనం మన స్కిల్స్ని యూస్ చేసుకొని ఆన్లైన్లో ఎర్న్ చేయలేమా? ఈ రోజుల్లో ఎంత టెక్నాలజీ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలోనే స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబర్స్లో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు. చాలామంది జస్ట్ ఇక్కడ కాలేజీలో చెప్పే క్లాసెస్, కాలేజీలో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఒక 8 క్లాసెస్ కాలేజీలో చెప్తాం. ఆ 8 క్లాసెస్లో ఒక్క క్లాస్ అయినా మనం యూట్యూబ్లో రోజుకు ఒక వీడియో చొప్పున పెడితే 1 ఇయర్ తిరిగేసరికి మనకే చాలామంది స్టూడెంట్ బేస్ ఏర్పడిపోద్ది కదా. ఆ తర్వాత మనం జస్ట్ ఒక 100 రూపీస్ మనం సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టినా సరే చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇవంతా ఆలోచించి నేను జాబ్కి రిజైన్ చేస్తాను. బట్ జాబ్కి రిజైన్ చేసే ముందు నాకు రిజైన్ చేసిన తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని తెలీదు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే జాబ్ రిజైన్ చేసే ముందు మీ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ ఉండాలి. అంటే మీరు ఒక జాబ్ చేస్తూ మంత్లీ ఇంత ఎర్న్ చేయడం అలవాటు అయిన తర్వాత ఆ మనీ నెక్స్ట్ మంత్ రాకపోయినా కూడా మీరు సర్వైవ్ అవ్వడానికి కావాల్సినంత సేవింగ్స్ మీ దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టులో మీరు జాబ్ మానేశారు, సెప్టెంబర్ 1న మళ్ళీ మీకు ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది, రకరకాల ఖర్చులు ఉంటాయి. సో సెప్టెంబర్ 1న మీరు జీతం పడకపోయినా సరే మీ సేవింగ్స్ నుంచి తీసుకొని ఖర్చు పెట్టుకోగలిగేంత సేవింగ్స్ మీ దగ్గర ఉండాలి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీ దగ్గర 6 మంత్స్కి సరిపడా సేవింగ్స్ ఉండాలి. 6 మంత్స్కి సరిపడా సేవింగ్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్ 25,000 నా శాలరీ అయితే 25K ఇంటూ 6 ఎంత మొత్తం 1,50,000. సో 1,50,000 నా దగ్గర సేవింగ్స్ ఉండాలి. 1,50,000 నా దగ్గర సేవింగ్స్ ఉన్న తర్వాతే నేను జాబ్ మానేయాలి. అలా కాకుండా తొందరపడి మానేశారంటే తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వీటిలో ఏది స్టార్ట్ చేసినా సరే మీకు 1 మంత్లోనే రిజల్ట్స్ రావడం అనేది చాలా రేర్. అంటే మీరు బాగా 100% ఫోకస్ పెట్టి మీరు ఒక యూనిక్ వేలో బాగా చేస్తే రావచ్చు. బట్ 1 మంత్లోనే రావాలనుకునేది అత్యాశ. ఒక 6 మంత్స్ అయినా పట్టిద్ది. సో 6 మంత్స్ పట్టిద్ది కాబట్టి ఈ 6 మంత్స్ మరి మీకు ఖర్చులు ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, ఇంటి కరెంటు బిల్లు, రెంట్లు, ఇలాంటివి చాలా ఖర్చులు ఉంటాయి. సో 6 మంత్స్కి సరిపడా సేవింగ్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. 6 మంత్స్కి సరిపడా సేవింగ్స్ ఎర్న్ చేసుకొని అంతవరకు జాబ్ చేసి ఆ సేవింగ్స్ మీ దగ్గర ఉన్న తర్వాత ఈ 6 మంత్స్ ఏం చేయాలనేది జాబ్ చేస్తున్నప్పుడే ప్లాన్ చేసుకోవాలి. అంటే మీరు జాబ్లో ఉండంగానే జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టార్టప్ బిల్డ్ చేద్దామా, ఓన్గా స్టార్టప్ పెడదామా, లేదంటే ఏదైనా ఒక డిజిటల్ ప్రోడక్ట్ని క్రియేట్ చేద్దామా, లేదంటే ఒక కంటెంట్ క్రియేటర్గా అవుదామా, లేదంటే డ్రాప్ షిప్పింగ్ చేద్దామా, అఫిలియేట్ మార్కెటింగ్ చేద్దామా, లేదా అమెజాన్ సెల్లింగ్ చేద్దామా, లేదంటే ఆఫ్లైన్లో ఏదైనా ఒక స్టోర్ ఓపెన్ చేద్దామా. సో ఇట్లా రకరకాలుగా ఆలోచించుకొని ఏది మీకు వర్కౌట్ అవుద్ది అనిపిస్తే దాని మీద మీరు వర్క్ చేయాలి. అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఎలా ఉండాలంటే ఒక చెట్టు నిలబడిందంటే ఎంత బలంగా నిలబడిందని, ఏదైనా ఒక చెట్టు బలంగా నిలబడాలంటే దాని రూట్స్ చాలా బలంగా ఉండాలి ఫస్ట్. లేదంటే చిన్న గాలివాన వచ్చేసరికి పడిపోయిద్ది. ఏ చెట్టుకైతే రూట్స్ బలంగా ఉంటాయో ఆ చెట్టు స్ట్రాంగ్గా నిలబడిద్ది. ఎన్ని తుఫాను వచ్చినా, ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఎంత పెద్ద సుడిగాలు వచ్చినా ఆ చెట్టు నిలబడాలంటే రూట్స్ చాలా బలంగా ఉండాలి. ఈ రూట్సే మనం చేసే బ్యాక్గ్రౌండ్ వర్క్. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఏంటి, నువ్వు జాబ్ చేస్తున్నప్పటికీ నీకు ఈవినింగ్ ఒక 2 hours 3 hours నీకంటూ కొంత టైం మిగులుతుంది కదా. ఆ టైంలో టైం వేస్ట్ చేయకుండా యూట్యూబ్లోకి వెళ్ళి నువ్వు ఏదైతే జాబ్ మానేసాక ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో దాని గురించి కంప్లీట్గా తెలుసుకో. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే మనకి చాలా యాక్సెస్ ఉంది, ఇన్ఫర్మేషన్కి చాలా యాక్సెస్ ఉంది. పాతకాలంలో అంత ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదు, ఎవరికైనా తెలిసినా కూడా ఎవరికి చెప్పేవాడు కాదు. కానీ ఇప్పుడు అలా లేదు. యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు ఏ టాపిక్ గురించి కొట్టినా ఆ టాపిక్కి సంబంధించి చాలా వీడియోస్ వస్తాయి. అందులో మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియోని చూసి ఫాలో అవ్వచ్చు. సో అట్లా మీరు ముందు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి. ఆ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని జాబ్ మానేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ డే నుంచే ఏం చేయాలి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ సెల్లర్గా అవ్వాలనుకున్నారనుకోండి. అమెజాన్ సెల్లింగ్ అంటే ఏంటి,
అమెజాన్లో సెల్ చేయడం ఎలా, సో ఎలాంటి ప్రొడక్ట్స్ని ఎంచుకోవాలి, ఆ ప్రొడక్ట్స్ని ఎంచుకున్న తర్వాత అవి మనం ఎక్కడి నుంచి హోల్సేల్గా తక్కువ రేట్లో ఎక్కడి నుంచి కొనుక్కోవాలి, ఇలా తక్కువ రేట్లో కొనుక్కొచ్చినవి మనం అమెజాన్లో ఎలా లిస్ట్ చేయాలి, ఆ లిస్ట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎలాంటి లైసెన్సెస్ తీసుకోవాలి, ప్యాకింగ్ ఎలా చేయాలి, కస్టమర్స్కి రీచ్ అయ్యే విధంగా మనం ఎలాంటి మెథడ్స్ పాటించాలి, అండ్ అలాగే అమెజాన్లో లిస్టింగ్ చేసిన తర్వాత సేల్స్ పెరగడానికి మనం ఏమేమి టాక్టిక్స్ యూజ్ చేయాలి, ఇట్లా ప్రతిదీ జాబ్ మానేసాక తెలుసుకోవడం కాదు, జాబ్లో ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ముందే తెలుసుకొని ఒక క్లారిటీ, కంప్లీట్గా ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మాత్రమే మీరు జాబ్ రిజైన్ చేయాలి. ఓకే, ముందు కంప్లీట్గా క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వదని మీకు అనిపించింది అనుకోండి, నెక్స్ట్ వేరే వే చూడండి. అది వర్కౌట్ అవ్వకపోతే వేరే వే. ఇదంతా మీరు జాబ్లో ఉండగానే ఈ 1,50,000 ఎర్న్ చేసుకునేంత వరకు, అంటే నా కేసులో 1,50,000, ఒకవేళ మీకు 1 lakh శాలరీ అనుకోండి, ఒకవేళ మీ శాలరీ 1 lakh అయితే మీరు 6 monthsకి 1 lakh అంటే 6 into 1 lakh 6 lakhs. సో 6 lakhs ఎర్న్ చేసేంత వరకు మీరు ఈ ప్రాసెస్ చేస్తూ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఒక క్లారిటీ లేకుండా నెక్స్ట్ ఏం చేయాలనే ఒక ఫిక్స్డ్ డెసిషన్ రోడ్ మ్యాప్ లేకుండా మీరు జాబ్ వెంటనే రిజైన్ చేస్తారంటే, సేవింగ్స్ కూడా లేకుండా జాబ్ రిజైన్ చేస్తారంటే మీరు మీ టైం వేస్ట్ చేయడం తప్ప ఏం చేయలేరు. ఓకే, ఏదైతే జాబ్ మానేశారో మళ్ళీ తిరిగి అదే జాబ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఆ పరిస్థితిని ఊహించుకోలేరు. ఆల్రెడీ ఒకసారి మనం మానేసి లైఫ్లో ఏదో సాధిద్దామని మానేసి వచ్చిన జాబ్కి మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి వస్తే దానికంటే దారుణం ఇంకోటి ఉండదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీదే మనకే చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఓకే, సో అలాంటి పరిస్థితి రాకూడదంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, గ్రౌండ్ వర్క్, మీ రూట్స్ని బిల్డ్ చేసుకోవాలి. ఓకే, రూట్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ రూట్స్ బాగా స్ట్రాంగ్ అయిన తర్వాతే మీరు జాబ్ రిజైన్ చేయాలి. ఈ రూట్స్ బిల్డ్ చేసుకోవడంలోనే ఈ ఫైనాన్స్ కూడా, ఎందుకంటే తర్వాత మీకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా ఒకరి దగ్గర చేయి చాచి అడిగే పరిస్థితి రాకూడదు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టులో జాబ్ మానేశారు, సెప్టెంబర్లో ఏదో కొంత సేవింగ్స్ ఉన్నాయి, సెప్టెంబర్ అక్టోబర్లో సర్వైవ్ అయ్యారు, నవంబర్ వచ్చేసరికి ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవు. సో అప్పుడు మళ్ళీ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి అరే మావ ఒక 10,000 ఉంటే ఇవ్వరా, 20,000 ఉంటే ఇవ్వరా అంటే అప్పుడు మళ్ళీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. ఈ మాత్రం దానికే జాబ్ మానేసావా, ఏం పీకుదామని జాబ్ మానేసావా అని చెప్పి రకరకాల సలహాలు ఇస్తారు. ఈ ఉచిత సలహాలు వినడం కంటే దారుణం ఇంకోటి ఉండదు. ఓకే, సో ఒక క్లారిటీ తెచ్చుకొని ఒక ప్లానింగ్తో ఫైనాన్షియల్గా సేవింగ్స్ ఉంచుకొని ముందు గ్రౌండ్ వర్క్ బాగా బిల్డ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే జాబ్ మానేయాలి. జాబ్ మానేయాలని డిసైడ్ అయిన తర్వాత 6 monthsకి సరిపడా సేవింగ్స్ పెట్టుకుంటాం. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనుకునే దాని మీద క్లారిటీ తెచ్చుకుంటాం, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేస్తాం, రూట్స్ బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటాం, అప్పుడు జాబ్ మానేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, వీటిలో ఏదో ఒక దాని గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేస్తాం. ఆల్రెడీ రీసెర్చ్ చేసేసాం, బట్ ఫీల్డ్ వర్క్ అంటారు దాన్ని. ఇదంతా చేసింది మనం జస్ట్ యూట్యూబ్లో చూసాం, బట్ యూట్యూబ్లో చూసిన దానికి రియల్ లైఫ్లో జరిగేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ మనం రియల్ లైఫ్లో తిరిగి తెలుసుకోవడానికి మనం జాబ్ చేస్తున్నప్పుడు మనకి వీలు ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే జాబ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు బయటికి వెళ్ళడానికి, ఫీల్డ్ వర్క్ చేయడానికి, రియల్ లైఫ్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి మనకు అంత వీలు ఉండదు. సో అందువల్ల మనం ఏం చేయాలి, జాబ్ మానేసిన వెంటనే స్టార్ట్ చేసేయకుండా అసలు ఆల్రెడీ అది చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి నిజంగా లాభాలు వస్తున్నాయా, వాళ్ళు మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎంత రాబడి తీయగలుగుతున్నారు, ఇట్లా ప్రతి విషయం గురించి తెలుసుకోవాలి. ఆ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీలైతే ఒక నలుగురినైనా కలిసి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని స్టార్ట్ చేయొచ్చా, స్టార్ట్ చేయకూడదా, ఆ నలుగురు ఒపీనియన్స్ ఏంటి, అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకున్న తర్వాత అప్పుడు రంగంలోకి దిగాలి. ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ లైసెన్సెస్ తీసుకోవాలి. బట్ గుర్తుపెట్టుకోండి, దేనికి కూడా మీరు అనెథికల్ వేస్లో వెళ్ళకూడదు. అనెథికల్ వేస్ అంటే చూడండి, ఈ మధ్య డబ్బు తొందరగా సంపాదించాలని చెప్పి ఏదో ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటమో, లేదంటే తొందరగా సంపాదించాలని చెప్పి అసలు బాగా నాసిరకం ప్రోడక్ట్ని 10 రూపాయలు కొనుక్కొచ్చి దాన్ని 1000 రూపాయలకి అమ్మడమో, ఏదో ఒక విధంగా జనాలకి ఆ ప్రోడక్ట్ని అంటగట్టేసి లాభాలు సంపాదించడము, ఇట్లాంటివి చేస్తే మీరు లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వలేరు. ఓకే, మీరు ఎప్పుడైనా ఒక లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వాలి, ఒక స్ట్రాంగ్ బిల్డ్ చేసుకోవాలంటే మీరు ఎప్పుడు కూడా పునాదిని బలంగా కట్టుకోవాలి. ఈ పునాదిని మీరు వీక్గా అనెథికల్ వేస్లో మీరు దాన్ని ఏమంటారు, తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎర్న్ చేయాలని చెప్పి మీరు రాంగ్ వేలో మీరు పునాదిని బిల్డ్ చేశారనుకోండి, ఈ ఫౌండేషన్ మీకు నిలబడదు, చాలా తొందరగా మీ బిల్డింగ్ కూలిపోద్ది. ఓకే, తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా
మీరు ఒక 10 అంతస్తులు బిల్డింగ్ కట్టేశారు, బట్ మీ ఫౌండేషన్ అంటే దట్ మీన్స్ మీరు ఏవైతే వాల్యూస్ మీద బిల్డ్ చేశారో ఆ వాల్యూస్ చాలా వీక్గా ఉన్నాయి. సో అనెథికల్ వేస్లో ఉన్నాయి, రాంగ్ వేస్లో ఉన్నాయి. ఒక్క చిన్న కేస్, ఒక చిన్న కంప్లైంట్, ఒక చిన్న లిటిగేషన్ మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని కూల్చేయచ్చు. సో అలాంటి పరిస్థితి రాకూడదంటే ముందు నుంచే అలాంటి వాటికి దూరంగా ఉండండి. మీ ఆలోచనల్లో కూడా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఆలోచన మీ మైండ్లోకి రాకూడదు. ఓకే, ఏం చేసినా కూడా ఎథికల్గా ఏదైతే కరెక్టో జనాల్ని మోసం చేయకుండా జనాలకి మంచి ప్రోడక్ట్ ఇచ్చి మంచి లాభాలు సంపాదించవచ్చు. అలా చేస్తున్న చాలామంది ఉన్నారు. ఓకే, అలా చేస్తున్నారు కాబట్టి టాటా, రిలయన్స్ ఇలాంటివన్నీ కూడా గొప్పగా ఎదిగినాయి. అలా కాకుండా మీరు చాలా కంపెనీలు చూసి ఉండొచ్చు రాత్రికి రాత్రే పైకి ఎదిగి అమాంత కింద పడిపోయినవి. ఓకే, సో వీటి గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అమెజాన్ సెల్లింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్, కంటెంట్ క్రియేషన్, డిజిటల్ ప్రోడక్ట్, హౌ టు బిల్డ్ స్టార్టప్. ఓకే, సో నేను ఇంకా వీటి మీద వర్క్ చేస్తున్నాను. అమెజాన్ సెల్లింగ్కి సంబంధించి మన ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. మనం మొన్నే జిఎస్టీకి అప్లై చేసాం. నిన్న వెళ్ళి జిఎస్టీ బయోమెట్రిక్ కూడా అథెంటికేషన్ పెట్టి వచ్చాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. సో ఇదంతా మన ప్రాసెస్లో ఉంది. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ అయితే మనం సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ అని. అందులో మనకి మంత్లీ ఒక 30,000 వరకు వస్తుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్ నేను టెస్ట్ చేశాను, నేను ఆల్రెడీ చేశాను. మంత్లీ ఒక 30K ఎర్న్ చేశాను. కాబట్టి ఇది నాకు దీని విషయంలో ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ అలాగే డ్రాప్ షిప్పింగ్ నేను ఇంకా స్టార్ట్ చేయాలి, బట్ దాని గురించి మొత్తం తెలుసుకున్నాను. రోడ్ మ్యాప్ అంతా రెడీ చేసుకున్నాను. దీనికి సంబంధించి కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. తొందరలోనే ఇది కూడా స్టార్ట్ చేస్తాను. వితిన్ 1 వీక్లో డ్రాప్ షిప్పింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ కంటెంట్ క్రియేషన్ అయితే మనం ఇప్పుడు చేస్తుంది కూడా కంటెంట్ క్రియేషనే. అండ్ డిజిటల్ ప్రోడక్ట్ విషయానికి వస్తే, ఈ డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏవైతే కోర్సెస్ మనం యూట్యూబ్లో ఫ్రీగా చెప్తున్నామో వీటినే మనం ఒక కోర్స్లా డిజైన్ చేసి హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఆన్లైన్ అని చెప్పి ఒక కోర్స్లా క్రియేట్ చేసి ఆన్లైన్ మనీ ఎర్నింగ్ కోర్స్ అని చెప్పి పెట్టి దీని మొత్తం ఒక 5 కోర్సులు పెట్టి 5కి ఒక 500 ఫీజు పెట్టి మనం సెల్ చేస్తే దాన్ని డిజిటల్ ప్రోడక్ట్ అంటారు. ఈ డిజిటల్ ప్రోడక్ట్కి ఉండే బెనిఫిట్స్ ఏంటంటే రిటర్న్స్ ఉండవు, ఎవడో రిటర్న్ చేయడానికి ఉండదు, దానికి కంప్లైంట్స్ ఇవ్వడానికి ఏమి ఉండదు. మనం డిజిటల్ ప్రోడక్ట్ చేసాం అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. యూట్యూబ్లో ఫ్రీగా ఇచ్చే ఇన్ఫర్మేషన్నే మనం మనీకి ఇస్తున్నాం. సో ఆ డిజిటల్ ప్రోడక్ట్ని మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ వీటిల్లో ఈ మధ్య ఈ డిజిటల్ ప్రోడక్ట్స్కి సంబంధించిన యాడ్స్ బాగా పెరిగినాయి. అంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి, మీకు వీడియో క్రియేషన్ కావాలంటే జస్ట్ 200 రూపీస్కి కోర్సులో జాయిన్ అవ్వండి. చాలా యూట్యూబ్ నుంచి యూపీఎస్సీ వరకు ప్రతి కోర్సు గురించి మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో యాడ్స్ వస్తూనే ఉన్నాయి. సో అట్లా మీరు ఒక డిజిటల్ ప్రోడక్ట్ని, ఒక కోర్స్ని క్రియేట్ చేసి ఆ కోర్స్ గురించి మీరు యాడ్స్ రన్ చేసుకుని దాని మీద మీకు రెవెన్యూ సంపాదించుకోవచ్చు. అండ్ హౌ టు బిల్డ్ ఏ స్టార్టప్ అనేది నేను ఈ మంత్ 26న వెళ్తున్నాను వర్క్షాప్కి అటెండ్ అవ్వడానికి, హైదరాబాద్ వెళ్తున్నాను. సో ఈ ఒక స్టార్టప్ బిల్డ్ చేయడానికి నేనైతే మిల్లెట్స్కి సంబంధించి ఒక స్టార్టప్ పెట్టడానికి ప్లానింగ్ ఉంది. సో దానికి సంబంధించి కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ రన్ అవుతుంది. ఒక మిల్లెట్స్తో అంటే ఇప్పుడు చాలామందికి బీపీలు, షుగర్లు బాగా ఎక్కువైనాయి, హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువైనాయి. జస్ట్ 40 ఇయర్స్ కూడా రాకముందే చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అన్నింటికి మెయిన్ రీజన్ తినే ఫుడ్డే. సో మీరు ఎవరు సెలబ్రిటీని ఎవరినైనా అడగండి, మీరు ఎంత ఫిట్గా, ఎంత మంచి బాడీతో ఉండడానికి, అంత ఫిట్నెస్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఎక్సర్సైజ్ 30%, 70% ఇస్ ఇన్ ద డైట్. వాళ్ళు ఏదైతే తింటారో దాంట్లోనే 70% ఆఫ్ దేర్ ఫిజిక్ డిపెండ్ అయి ఉంటుంది. 30% ఎక్సర్సైజ్లు, యోగా, రకరకాల మెడిటేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ 30% మాత్రమే అవి. 70% మేజర్ పోర్షన్ ఏం ప్లే చేస్తుందంటే వాళ్ళు తినే డైట్. సో ఆ డైట్ గురించి మనం మిల్లెట్స్తో సంబంధించిన మల్టీగ్రెయిన్ పౌడర్ కానీ, లేదంటే మిల్లెట్స్తో చేసిన చిక్కీలు కానీ, లేదంటే మిల్లెట్స్కి సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్స్, ఇడ్లీ రవ్వ, దోసపిండి, ఇప్పుడు రాగి జావ తయారు చేసుకోవాలంటే ఒక రకమైన పౌడర్, అట్లా ఇలా మిల్లెట్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామని చెప్పి ఒక ప్లాన్ ఉంది. మిల్లెట్స్కి సంబంధించి ఒక స్టార్టప్ పెట్టాలని. బట్ దాని గురించి నాకు కూడా తెలియదు కాబట్టి నేను 2000 రూపీస్ వర్క్షాప్కి ఫీజు కట్టి మరీ హైదరాబాద్ వెళ్తున్నాను నేర్చుకోవడానికి. IIMR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, IIMR
వీళ్ళ ఆధ్వర్యంలో గవర్నమెంట్దే, బట్ మనం వర్క్షాప్కి మనీ కట్టాలి. వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వర్క్షాప్కి 26న హైదరాబాద్ వెళ్ళి నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకున్నానో, మిల్లెట్స్కి సంబంధించి ఒక స్టార్టప్ పెట్టాలంటే ఎట్లా అనేది నేను ఆ తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి నేను ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయ్యి మంత్లీ 30,000 ఎర్న్ చేసింది అయితే ప్రస్తుతానికి అఫిలియేట్ మార్కెటింగ్ అనే దాంట్లో మాత్రం చేశాను. సో బెటర్ మనం దాని గురించి మాట్లాడుకుంటే బెటర్. మిగిలినవి కూడా నేను ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి సో అవి నేను చేస్తూ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉన్నాను, రీల్స్ రూపంలో ఏ రోజు ఏం జరిగింది ప్రతిదీ పెడుతున్నాను. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే